హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. 100+ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఇంకా ఇక ప్రీవియస్ 5 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్ ద్వారా లేదా డైరెక్ట్ యూట్యూబ్లో అయినా మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం పార్ట్ 6లో భాగంగా దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీలో మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి రెసిస్టెన్స్ అని డిస్కస్ చేద్దాం. సో రెసిస్టెన్స్ అనేది మేజర్ ఇష్యూ ఇన్ ద ఎలక్ట్రిసిటీ కాబట్టి సో దీంట్లో మనం మేజర్గా రెసిస్టెన్స్ అని డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఈజీగా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ డబల్ టు కీప్ ద వోల్టేజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, వోల్టేజ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేటప్పుడు మనకు ఉన్నటువంటి టైమే తక్కువ కాబట్టి కీ పాయింట్స్ ఏమంటే రాసుకోండి, ఓకేనా. వోల్టేజ్ కాన్స్టెంట్, ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ అనేది ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ అనేది డబల్ అన్నాడు. మనకు తెలుసు V=IR. ఒక్క ఫార్ములా కూడా కొత్తగా లేదు, అంత పాత ఫార్ములాస్. పాత ఫార్ములాస్ తోటే మ్యాక్సిమం మనం కవర్ చేసేయాలి, ఓకేనా. సో V=IR. ఇదేమైందంటే ఫ్రెండ్స్, R అనేది ఏమైందంట, డబల్ అయిందంట. దట్ మీన్స్ 2R. మరి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అన్నాడు, ఓకేనా. వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలంటే I వాల్యూ ఏమవ్వాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే V అనేది అట్నే ఉంటుంది /2. ఇది క్యాన్సిల్ అయిపోతే IR అవుతుంది కదా. ఒకవేళ ఇక్కడ నువ్వు /2 పెట్టలేదు అనుకో, ఈ 2 ఇక్కడికి ఏమవుతుంది 2V అవుతుంది. సో మనకు కావాల్సింది 2V కాదు, V కావాలి. కాబట్టి ఇది ఇంపాసిబుల్ కాబట్టి I/2 అంటే I ఏమైంది, విల్ డిక్రీజ్ బై హాఫ్. సో అది సగం అయితే అవ్వడం జరుగుతుంది. ఇంక్రీజా డిక్రీజా, సో డిక్రీజ్ కదా. I అంటే పూర్తిగా 1/2 అంటే హాఫ్ కదా. దట్ మీన్స్ B ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫెన్ ద యూజ్ ఆఫ్ ద కరెంట్ కంట్రోలర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ టు కంట్రోల్. సో ఇక్కడ మనకు కరెంట్ కంట్రోలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కరెంట్ కంట్రోలర్ ఇప్పటివరకు మనం పేరు లేదు. సో మనకు మొట్టమొదటిసారి వచ్చింది. దీస్ ఆర్ ద కీ వర్షన్ ఇన్స్ట్రుమెంట్స్. దానిలో ద కరెంట్ కంట్రోలర్ ఈజ్ యూజ్ టు రెడ్యూస్ ద లేదా టు కంట్రోల్ ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అయితే ఏదైతే కంట్రోల్ చేస్తుంది. సో మనకి ఇది కరెంట్ ఫ్లోని, ఇది ఏదైతే కరెంట్ ఫ్లో ఉంటుందో దాని యొక్క ఆపోజిషన్ని మెజర్ అయితే చేయడం జరుగుతుంది. సో రెసిస్టెన్స్ మన యొక్క మెకానికల్ భాషలో దీన్ని మనం ఫ్రిక్షన్ లెక్క కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. సో మెకానికల్ మోషన్ దాంట్లో ఫ్రిక్షన్ లెక్క ఉంటుంది, మనకి ఒక ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ ఉంటుంది. సో సిమిలర్గా ఉంటాయి హీట్ దాంట్లో అండ్ అదేవిధంగా మోషన్ దాంట్లో, ఎలక్ట్రిసిటీ దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫిజిక్స్ అంటే ఈ యొక్క భౌతిక శాస్త్ర నియమాలను చాలా మటుకు సిమిలర్గా ఉంటాయి. కాబట్టి పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది, ఓకేనా. సో రెసిస్టెన్స్ అనేది మనకి ఒక కరెంట్ కంట్రోలర్ మెజర్ చేస్తుంది. ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ టు మ్యాటర్. సో ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ అనేవి రెసిస్టెన్స్ని మనకి ఇక్కడ ప్రభావితం చేస్తాయి, ఓకేనా. ఫ్యాక్టర్స్ టెంపరేచర్, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, కండక్టర్ లెంత్, ఏరియా ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ప్యాసేజ్. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, సో హీట్ కనుక పెరిగినట్లయితే కండక్టివిటీ అని పడిపోతుంది. కండక్టివిటీ పడిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పెరుగుతుంది. దట్ మీన్స్ ఫస్ట్ వన్ ఓకే. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, సో ఒక తుప్పు పట్టింది లేకపోతే మనకు ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అంటే దాని యొక్క నేచర్ని బట్టి కూడా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ఎస్. అండ్ అదేవిధంగా కండక్టర్ యొక్క లెంత్, సో కండక్టర్ యొక్క లెంత్ పెరుగుతుంటే ఏమవుతుంది, కండక్టివిటీ పడిపోతుంది. యాజ్ యూజువల్ కండక్టర్ పడిపోతే రెసిస్టర్ పెరిగిపోతుంది. ఏరియా ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్యాసేజ్, సో ఏరియా కనుక పెద్దగా ఉన్నట్లయితే రెసిస్టెన్స్ అనేది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి 4, దట్ మీన్స్ ఆప్షన్ ఏ. ఇది 3 టైమ్స్ గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్, 3 టైమ్స్ కంటిన్యూగా వచ్చింది. ఈసారి రాసి పెట్టుకోండి, 2021 గ్రూప్ డీలో మళ్ళీ ఈ క్వశ్చన్ అయితే రాబోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టివిటీ వాల్యూ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై కండక్టివిటీ మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ. సో ఇక్కడ మనకి ఏమిచ్చిండు, మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ. మెటల్స్ అంటే లోహాలు తక్కువ నిరోధకత కలిగినాయి కాబట్టి వాటిని ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దట్ ఈస్ లైక్ కండక్టర్స్, ఓకేనా. లోహాలన్నీ మనకి ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, మెటల్స్ అన్నీ కూడా ఏమైతుంటాయి, ఎలక్ట్రాన్స్ ఈజీగా పాస్ చేయగలవు. ఎలక్ట్రాన్స్ ఈజీగా పాస్ చేయగలిగితే దాని ఏమంటారు, కండక్టర్ అంటారు. ఇన్సులేటింగ్ అంటే మనకు రెసిస్టెన్స్ కిందకి వస్తుంది. ఎలా అంటే మిశ్రమం కూడా కాదు. సెమీ కండక్టర్ అంటే అర్ధవాహకం, ఇది కూడా కాదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. కామన్ సెన్స్ క్వశ్చన్ ఇవన్నీ కూడా. ద రెసిస్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కండక్టర్ డిపెండ్స్ ఆన్, సో ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క రెసిస్టివిటీ అని దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మేజర్గా ఓకేనా, క్రాస్ సెక్షన్ పైన ఉంటుంది, లెంత్ పైన ఉంటుంది, మెటీరియల్ పైన ఉంటుంది. కానీ మేజర్గా మాత్రం మెటీరియల్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మోస్ట్లీ, ఓకేనా. మేజర్గా మనకు నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన అయితే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో మనకు మెయిన్ ప్రియారిటీ అయినటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి దెన్ వీ పిక్ ద కరెక్ట్ ఆప్షన్.
ద ల్యాంప్స్ ఫిటెడ్ టు ఇల్యూమినేట్ ద రోడ్స్ అండ్ స్ట్రీట్స్. సో మనకు ఈ కింది వాటిలో ఈ యొక్క వీధులు ఉంటాయి కదా, వీధి దీపాలు ఉంటాయి కదా, సో ఇట్లా స్తంభాలు ఉంటాయి కదా, ఈ స్తంభాలన్నిటి కూడా లైట్లు ఉంటాయి కదా, ఆ యొక్క లైట్లన్నీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు? శ్రేణి సంధానమా, సమాంతర సంధానమా? సో మీరు గమనించే ఉంటారు, వీధిలో ఇట్లా మనకు గనక ఉంటే ఒక బల్బ్ పని చేయకపోయినా మిగిలిన బల్బులు అయితే పనిచేస్తాయి కదా, అంటే అది శ్రేణి సంధానమా? కాదు. ఏమవుతుంది? సమాంతర సంధానం, ప్యారలల్ కనెక్షన్. ఓకేనా, అది ప్యారలల్ కనెక్షన్. దట్స్ ఇట్, బేసిక్ నాలెడ్జ్. ఒక వీధి దీపు అంటే మనకు స్ట్రీట్ లైట్ ఒకటి బంద్ అయిపోయినా మిగిలితే వెలుగుతూనే ఉంటాయి. దట్ మీన్స్ ఇది పని చేయకపోయినా మిగిలిన పని చేస్తున్నాయి అంటే అది సిరీస్ అవ్వదు, కాబట్టి అది ప్యారలల్. ఇది జేఈలో వచ్చినటువంటి క్వశ్చన్. ఇంత డెప్త్ అయితే మనకి ఎగ్జామ్లో రాదు, కాబట్టి టెన్షన్ పడకండి. కానీ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ మీ ఎగ్జామ్లో వచ్చినా కూడా మీరు ఆడుతూ పాడుతూ ఆన్సర్ చేయగలరు. వాట్ ఈజ్ ఇన్ సబ్స్టెన్స్ దట్ మేక్స్ ఇట్ సూపర్ కండక్టర్ సబ్స్టెన్స్? సో ఈ కింద వాటిలో ఏది సూపర్ కండక్టర్ సబ్స్టెన్స్గా చేయడం జరుగుతుంది? సూపర్ కండక్టర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? దాంట్లో లాసెస్ అనేవి ఉండవు, అంతే, ఇంకోటి ఏం లేదు. సో లాసెస్ అంటే ఏముంటుంది మేజర్గా? రెసిస్టెంటే పెద్ద లాస్. సో రెసిస్టెన్స్ అనేది 0 అయితే అదేమంటారు? దట్ ఈజ్ సూపర్ కండక్టర్ సబ్స్టెన్స్. ఇప్పుడు మన దాంట్లో ఏమంటారు? అదే మన యొక్క కెమికల్ దాంట్లో ఏమంటారు అంటే ఆదర్శ వాయువు అంటారు. ఓకేనా, ఆదర్శ వాయువు అంటే ఏంటిది? దానికి సంబంధించి ఎట్లాంటి ఫోర్సెస్ కానీ ఏవి కూడా దానిపైన ఇంపాక్ట్ అని చూపించవు, దాన్ని మనం ఆదర్శ వాయువు అంటారు. సేమ్ అట్లనే మనకి యొక్క ఎలక్ట్రిసిటీలో ఉంటాయి, సేమ్ అట్లనే మనకు పెర్పెచువల్ మోషన్ ఉంటుంది. మోషన్ దాంట్లో అంటే ఫిజిక్స్లోని మోషన్ దాంట్లో పెర్పెచువల్ మోషన్ ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి ఫ్రిక్షన్ ఉండదు. సో సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఏమనుకుంటారంటే ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డెస్ట్ అని, కానీ సిమిలర్ ఫిజిక్సే. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకు సిమిలర్గానే ఉంటాయి కాబట్టి వాటిని ఉదాహరణ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ యొక్క టోటల్ మెటీరియల్ అంటే ఇప్పటివరకు మీకు డిస్ప్లే పైన చూపించినటువంటి క్వశ్చన్స్ అన్నిటి ఒక డేటా అనేది ఆల్రెడీ మీకు యొక్క ఫిజిక్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CPT 1 దాకా ఉన్నటువంటి 3500 పైగా ప్రశ్నల్లో 1000కి పైగా ప్రాబ్లమ్స్ యొక్క ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది బైలింగ్వల్లో. సో ఈ యొక్క బుక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా గతంలోనే మన కెమిస్ట్రీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాం కదా, సో కెమిస్ట్రీ యొక్క డేటా కూడా మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి మీరు యొక్క ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ అన్నిటి కూడా హైలీ యూటిలైజ్ అయ్యేటటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఫార్ములాస్, ఫండమెంటల్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీకు యొక్క ఎన్సీఆర్టీ 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి క్వశ్చన్స్ దాంట్లో ఉన్నాయి బైలింగ్వల్లో. సో దీస్ ఆర్ ద మేజర్ బుక్స్. వీటితో పాటు మనం బయాలజీ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క లాస్ట్ 30 years ఇవ్వడం జరిగింది. సో వీడియో డిస్క్రిప్షన్లో ఒకే ఒక లింక్ అనేది అందుబాటులో ఉంది, స్టడీ మెటీరియల్ అని. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఛానల్లోంచి వచ్చినటువంటి అన్ని రైల్వే స్పెషల్ అయినటువంటి మీ యొక్క ఎగ్జామ్ మీ యొక్క స్కోర్ పెంచేటటువంటి బుక్స్ అన్ని రెడీగా ఉన్నాయి. గ్యాదర్ ఇట్ అండ్ గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ? కింద వాటిలో దేనికి రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది? ఎబోనైట్, డైమండ్, గ్లాస్, నిక్రోమ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన దాంట్లోంచి మనం పిక్ చేయమంటుండు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింది వాటిలో ఒకవేళ ఇక్కడ కనుక నిక్రోమ్ తీసేసి కాపర్ పెట్టిండు అనుకో, కాపర్కే ప్రియారిటీ ఇవ్వాలి. లేదు సిల్వర్ ఇచ్చిననుకో సిల్వర్కే ఇవ్వాలి. అల్యూమినియం ఇస్తే అల్యూమినియమే ఇవ్వాలి. ఈ మూడు కాకుండా ఏమి ఇవ్వాలి? నిక్రోమ్కి ఇవ్వాలి. గ్లాస్ కాదు, డైమండ్ కాదు, ఎబోనైట్ కాదు. మరి ఇవన్నీ ఏంటి? విద్యుత్ బంధకాలు. ఇవన్నీ విద్యుత్ బంధకాలు, అదొకటే విద్యుత్ వాహకం కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇంత సింపుల్ సిల్లీ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. అండ్ దిస్ ఈజ్ ఏ మైండ్ క్వశ్చన్. ఓకేనా, సో ఇదైతే బట్టి పట్టాల్సిందే మీరైతే. డాష్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద కాపర్. సో కాపర్ యొక్క రెసిస్టివిటీ అనేది ఎట్లా ఉంటుంది? సో ఈ డైరెక్ట్ ఫ్రెండ్స్ 10⁻⁻8 ఓం మీటర్. ఈ ముందలైతే అన్నిటి కామన్గానే చేసిండు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మైనస్లో ఉంటుంది. ఓకేనా, రెసిస్టివిటీ అనేది కాపర్ కంటే రాగి యొక్క నిరోధకత అనేది 1.69 × 10⁻⁻8 ఓం మీటర్. ఆల్రెడీ గతంలోనే డిస్కస్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ టైం మనకి ఏకంగా క్వశ్చన్ వచ్చింది కాబట్టి దెన్ వీ విల్ డిస్కస్ వన్ మోర్ టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? సో ఇది డైరెక్ట్గా దేని ప్రపోర్షనల్ ఉంటుంది ఫ్రెండ్స్? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎలక్ట్రికల్ కరెంట్, కూలుమ్, లెంత్. సో ఇది రెండు అయితే కాదు పక్క. ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే మనకు లెంత్ అనేది మేజర్గా ఉంటుంది, దీంతో పోల్చుకుంటే ఇది మేజర్. ఓకేనా, ఇప్పుడు నేను రెండు గ్రిడ్లను కలిపిన అనుకోండి, ఏబి అనేటటువంటి గ్రిడ్లని. సో ఏ గ్రిడ్ నుంచి నేను పవర్ ఇచ్చేసి అది బి గ్రిడ్కి వెళ్ళేసరికి కొద్దిగా లాస్ అనేది జరుగుతుంది డ్యూ టు రెసిస్టెన్స్. సో కొంత లాస్ జరుగుతుంది కదా. సో ఇది దేని బేస్ పైన ఉంటుంది? లెంత్ బేస్ పైన ఉంటుంది. అదే రెండు గ్రిడ్లు పక్క పక్కన ఉంటే లాస్ అనేది వెరీ మైన్యూట్. ఓకేనా, వెరీ మైన్యూట్గా ఉంటుంది కాబట్టి విట్ ఈజ్ నెగ్లిజిబుల్ కూడా. కాబట్టి దీంట్లో ఏది కీ పాయింట్ అవుతుంది? లెంత్ అనేది కీ పాయింట్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్.
దిస్ ఏ 2 టైమ్స్ గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా, ఎప్పుడైతే క్వశ్చన్ అనేది రిపీట్ అయిందో దెన్ ఆ క్వశ్చన్ మీ యొక్క ఎగ్జామ్లో వస్తుంది అని మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. 2 రెసిస్టర్స్ ఆఫ్ 20 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ప్యారలల్ కనెక్షన్ అంట. దెన్ దిస్ కాంబినేషన్ ఈజ్ యాడెడ్ విత్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm ఇన్ సిరీస్. వాట్ విల్ బి దేర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకు 10 ohm ఇచ్చిండు, 20 ohm ఇచ్చిండు, ప్యారలల్ కనెక్షన్ అంటుండు. సో మనకు 1/R దట్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకేనా, సో R1 R2 ఏంటి ఫ్రెండ్స్ 20 అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 10. అయితే ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ 2 రెసిస్టర్స్ అన్నారు కదా, సో ఫస్ట్ ఇది చేసేద్దాంలే. 1/20 ప్లస్ 1/20. సో 1/20 1/20 అంటే ఏమవుతుంది, కింద 20 అవుతుంది, పైన 2 అవుతుంది. 2 1 2 10 దట్ మీన్స్ 1/10. ఓకే, 1/10. సో 1/R 1/10 దట్ మీన్స్ రెసిస్టెన్స్ దట్ ఈక్వల్స్ టు 10 ohm. ఓకే, ఇది వచ్చేసింది. అయితే ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ సిరీస్ కనెక్షన్లో మళ్ళీ ఇంకో 10 ohm అట. సో సిరీస్ కనెక్షన్ R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో ఇక్కడ ఎంత ఇచ్చేసిండు ఫ్రెండ్స్, ఇక్కడ 10 ఇచ్చేసిండు కదా, 10. ఈ R1 అంటే ఇక్కడ వచ్చిన R. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చింది, ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ 30 ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి చెప్తున్నా, 30 ఇక్కడ మనం 30 పెట్టేసుకుంటాం. ఓకేనా, మొత్తం ఎంత 20 ohms. 20 ohms. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేసిండే క్వశ్చన్ని మనకు టైం కిల్లింగ్ చేయడానికి ఒక సిరీస్ కనెక్షన్ ఇచ్చిండు, ఒక ప్యారలల్ కనెక్షన్ ఇచ్చిండు. సో ఇది ప్యారలల్ కనెక్షన్కి, ఇది సిరీస్ కనెక్షన్కి. ఓకేనా, ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా, an element of a high resistance for conduction is called. సో హై రెసిస్టెన్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కండక్టర్, ఇన్సులేటర్, రెసిస్టర్, సెమీ కండక్టర్ ఇవ్వడం జరిగింది. సో మనకు అధిక నిరోధకతకు ఏది ఇస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఏంటిది, రెసిస్టర్. కండక్టర్ లోయెస్ట్ ఉంటుంది, ఇన్సులేటర్ ఉంటుంది, కాకపోతే రెసిస్టరే డైరెక్ట్ ఇచ్చేసింది కాబట్టి మిగిలిన వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. And next question, if the resistance of a conductor is reduced to half, the thermal effect is. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఆఫ్ అయిందంట. ఓకేనా, సో అది ఆఫ్ అయితే థర్మల్ ఎఫెక్ట్ అనేది ఏమవుతుంది, సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ పాస్ అయితే ఏమవుతుంది, ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కువ హీట్ జనరేట్ అయితే ఎక్కువ మనకు అక్కడ థర్మల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మనకు అక్కడ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏమైపోయింది, ఆఫ్ అయిపోయింది. అంటే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా గోడ ఉందనుకోండి, ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి మనకు వచ్చినటువంటి ఫ్లో అనేది ఇట్లా టైట్గా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, రాపిడ్ ఎక్కువ అవ్వడం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. అది మన యొక్క థర్మల్ ఎఫెక్ట్. ఓకేనా, అది మన యొక్క థర్మల్ ఎఫెక్ట్. ఇప్పుడు ఏమైందంట, రెసిస్టెన్స్ అనేది సగమే అయిందంట. ఓకేనా, అంటే ఇక్కడ ఎంత రాపిడ్ అవుతుంది, చాలా మైన్యూట్ అవుతుంది. అంటే మైన్యూట్గా అనిపోయినా మనం ఇక్కడ ఏమనుకోవచ్చు, సగం అయింది కాబట్టి సగం హీట్ అనేది అవుతుంది. ఓకేనా, సో సగం హీట్ మాత్రం అవుతుంది కాబట్టి థర్మల్ ఎఫెక్ట్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఒకవేళ మనకు రెసిస్టెన్స్ కనుక డబల్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇంకా పెరిగిపోతుంది. అంటే ఇక్కడ రాపిడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఫ్లో అనేది అవ్వాలి అంటే మనకు అక్కడ ఏమవుతుంది, ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది కెనాల్ టెక్నాలజీ. ఇది మన యొక్క వర్షన్లో మనం చెప్పుకునేది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది మనకు కెనాల్ ఫ్లో అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క రియల్ లైఫ్ అప్లికేషన్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకోండి, మీరు లైఫ్ లాంగ్ ఆ సబ్జెక్ట్ మర్చిపోరు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సచ్ ఏ వైర్ ఇన్ విచ్ ఏ 2 volt పొటెన్షియల్ ఈజ్ అప్లైడ్, ద కరెంట్ ఫ్లో త్రూ ద వైర్ ఈజ్ 1 amp. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటిది, రెసిస్టెన్స్ కనుక్కోమంటుండు. ఓకేనా, వోల్టేజ్ ఇచ్చిండు, యాంపేర్స్ ఇచ్చిండు. సో మనకు V ఇంటూ I ఏమన్నా ఉందా ఫ్రెండ్స్, V ఇంటూ Iకి ఏమైనా రిలేషన్ ఉందా, ఉంది. మరి దాంట్లో R ఉండాలి ఖచ్చితంగా. ఏముంది, V ఈక్వల్స్ టు IR. ఓకే సార్, V ఈక్వల్స్ టు IR ఉంది, మనకు R కావాలి. సో ఏ అంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇదెంత ఇచ్చేసిండు, 2 1 ఇంటూ R. సో 1 1 జా 1 2 జా. సో రెసిస్టెన్స్ ఎంత ఫ్రెండ్స్, 2 ohm. అయిపోయిందా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ సెవెరల్ రెసిస్టెన్స్ ఆర్ యాడెడ్ టు డాష్, దేర్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దెన్ ద మినిమమ్ రెసిస్టెన్స్ అమాంగ్ దెమ్. ఓకేనా, డాష్ ఇచ్చిండు, ఇది యాక్చువల్గా ప్రాసెస్. సో రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవ్వాలి, మినిమల్ అవ్వాలి. రెసిస్టెన్స్ అనేది మినిమల్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఇచ్చింది ప్యారలల్ సిరీస్.
బాక్స్ టైపు హారిజంటల్ వదిలేసి ఈ రెండు మనకేంటిది కనెక్షన్ ప్యారలల్ సంధానం అంటే శ్రేణి సంధానం సమాంతర సంధానం సంబంధించి మనం శ్రేణిలో ఎట్లా ఉంటుంది R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే మనం సమాంతర సంధానంలో R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అంటే ఇక్కడ ఏమవుతుంది డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే రెసిస్టెన్స్ అనేది లెస్ ఉండాలి. రెసిస్టెన్స్ లెస్ ఉండాలంటే అది ప్యారలల్ అవ్వాలి. ఒకవేళ ఈ క్వశ్చన్కి సంబంధించి మ్యాథమెటికల్ కావాలంటే గతంలోనే మనం ప్యారలల్ సంబంధించి క్వశ్చన్ సార్ట్అవుట్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి ఆ యొక్క వీడియో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద SI యూనిట్ ఆఫ్ డాష్ ఈజ్ ఓమ్. ఈ కింద వాటిలో ఏది ఓమ్ యొక్క SI యూనిట్. సో ఓమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి. ఓమ్ అనేది ఏంటిది అది రెసిస్టెన్స్ కదా. ఆప్షన్ డి రెసిస్టెన్స్ ఆర్ దట్ ఈక్వల్స్ టు V బై ఏమొస్తుంది ఫ్రెండ్స్ V ఈక్వల్స్ టు IR. ఈ ఒక ఫార్ములా తప్ప కొత్త ఫార్ములాను ఉపయోగించడం ఇన్ని రోజులు మనం సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. V ఈక్వల్స్ టు IR. సో R ఈక్వల్స్ టు V బై ఏమవుతుంది I అవుతుంది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కొత్తది ఏముండదు, అంతా అదే సబ్జెక్టు. మనం ఏమంటే ఇక్కడెక్కడో వేరే బుక్స్ చదువుకుని ఎక్కడెక్కడో అనవసరమైన కాన్సెప్ట్ చదవడం వల్ల ఎక్కువ రిస్క్ అవుతుంది. రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ యొక్క రెసిస్టివిటీ ఎట్లా, ఇది మాత్రం డైరెక్ట్ ఫ్రెండ్స్ 12 to 17 ఓమ్ మీటర్. ఓకేనా 12 to 17. ఇన్సులేటర్ అంటే ఏంటిది మనకు ఇన్సులేటర్ అంటే ఏంటిది విద్యుత్ బంధకం. సో విద్యుత్ బంధకంలో ఎట్లుంటుంది రెసిస్టెన్స్ అని హైయెస్ట్ ఉంటుంది, విద్యుత్ వాహకంలో లోయెస్ట్ ఉంటుంది, కాపర్లో తక్కువగా ఉంటుంది, అల్యూమినియంలో తక్కువగా ఉంటుంది, అతి తక్కువగా అంటే మనకు వెండిలో ఉంటుంది, అత్యధికంగా అంటే మనకి ఒక వూలు అట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ if an electrical device stop working due to a malfunction in a parallel circuit then other the electronic components. ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగిండు ఇదంతా వదిలేయండి. మనకి ఇక్కడ ఏమన్నాడు ప్యారలల్ సర్క్యూట్లో అంట ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఫెయిల్ అయిందంట. ఓకేనా. సో ఈ విధంగా ప్యారలల్ మామూలుగా నేను మిషన్స్ అని ఇట్లా చూపిస్తున్నా కనెక్షన్స్. ఒకటి మోటార్ అవ్వచ్చు, ఒకటి స్విచ్ అవ్వచ్చు, ఒకటి ఇంకోటి అట్లా ఆల్టర్నేటివ్ ఉంది, ఒకటి వాటర్ హీటర్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో అంట ఎలక్ట్రికల్ డివైస్ అనేది ఒకటి ఫెయిల్ అయిందంట. ఓకేనా. ఒక ఫ్యాన్ కనెక్షన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఫ్యాన్ పనిచేస్తలేదు కదా, మోటార్ పని చేయకుండా ఉంటుందా, పనిచేస్తుంది. హీటరు పనిచేస్తుంది, మిక్సీ పనిచేస్తుంది, గ్రైండరు పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ హీటరు పనిచేస్తుంది. కాబట్టి మిగిలిన అన్నీ కూడా విల్ కంటిన్యూ ద ఫంక్షన్ నార్మలీ, రిమైనింగ్ అన్నీ కూడా అట్నే పనిచేస్తాయి. అదే శ్రేణి సంధానం అంటే సిరీస్ ఇట్లా ఉంటే ఏమవుతుంది ప్లస్ మైనస్ మధ్య ఏమవుతుంది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఇట్లా వస్తుంది. కాబట్టి శ్రేణి అయితే పనిచేయదు, అదే సమాంతరం అయితే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో దీని యొక్క ఫార్ములా ఇచ్చేసిండు, ఆన్సర్ మీరే చెప్పండి. ఇల్దాకనే రాసిన ఈ ఫార్ములా R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఏంటిది ప్యారలల్. మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఏందని అయితే సిల్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో అని మీరు అనాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 4. పొటెన్షియల్ డిఫరెన్స్ 4 అంటే ఏంటిది 4 వోల్ట్. ఓకేనా. రెసిస్టెన్స్ ఇది చూస్తేనే ప్రాబ్లం ఉంది, మనకు తెలిసింది ఒక్కటే. ఇక్కడ యాంపియర్స్ ఎంత ఇచ్చేసిండు 2 ఇచ్చేసిండు, వోల్టేజ్ ఎంత ఇచ్చేసిండు 4 ఇచ్చిండు, రెసిస్టెన్స్ కనుక్కో అంటుండు 2 1 జా ఇదంతా ఇక్కడ 4 ఇచ్చిండు, 2 1 జా 2 2 జా 2 ఓం అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ద 2 బల్బ్స్ గ్లోస్ బ్రైట్ దెన్ ద అదర్. ఓకేనా. సో 2 బల్బులు ఒక బల్బ్ అనేది ఎక్కువ వెలుగుతుందంట. విచ్ బల్బ్ హ్యాస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్. సో దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకేనా. సో 2 బల్బులు ఉన్నాయి, ఇది ఎక్కువ వెలుగుతుంది, ఇదేమో గిత్తతే వెలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 బల్బుల్లో దేనికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంటు ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది, కరెంటు ఫ్లో తక్కువగా ఉంటే బల్బు కూడా తక్కువగా వెలుగుతుంది. సో దీనికి ఉంటుంది అంటే డిమ్ బల్బ్ అంటే డిమ్ వెలుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఏ బాడీ ఇఫ్ ఇట్ టచెస్ ద టర్మినల్ 1 lakh ohms రెసిస్టెన్స్ ఆఫ్ 12 volt బ్యాటరీ. సో ఇది చెప్పండి ఫ్రెండ్స్. 1 lakh ఇచ్చిండు, 1 lakh ఇచ్చి 12 volt బ్యాటరీ పెట్టిండు. మనకు తెలిసింది అయితే ఒకటి V ఈక్వల్స్ టు IR. వోల్టేజ్ ఎంత 12, ఇదెంత తెలియదు, రెసిస్టెన్స్ ఎంత 1 lakh.
మనకు ఐ కావాలి కాబట్టి ఐ అక్కడనే ఉంచేస్తే దెన్ 12/1 సో దీన్ని సార్ట్అవుట్ చేసేస్తే మీకు క్యాలిక్యులేషన్స్ వచ్చు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకు అన్నిటిలో 10/4 ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఇది తీసేస్తే ఏమవుతుంది 12/10 అవుతుంది ఇంటూ 10⁻⁻4. ఇది 5లో ఇది 6లో పోతుంది. 6/5 అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 6/5 అంటే 1.2 ఎందుకంటే 5 ఒకట్ల 0.2 పెట్టేసుకుంటే 1.2లో సార్ట్అవుట్ అయిపోతుంది. సో 1.2 ఇంటూ 10⁻⁻4. సో ఇక్కడతోటి యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం, ఓకేనా. సో ఈ యొక్క వీడియోలో 20+ క్వశ్చన్స్ అయితే మనం సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టోటల్ కాన్సెప్ట్ విత్ గెట్ ద మ్యాక్సిమం స్కోర్. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క మెగా కోర్స్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. ఆ యొక్క కోర్సును కూడా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ యొక్క కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అదేవిధంగా కోర్సులో ఉన్నటువంటి కొంత కంటెంట్ అనేది ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ అనేది యూట్యూబ్లో చెక్ చేసుకోండి. మా యొక్క కాన్సెప్ట్ కనుక మీకు నచ్చితే కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి, లేదంటే మీరు ఇచ్చినటువంటి బుక్స్ని ఉపయోగించుకొని మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.